కల్ల రాజేష్ లాకప్ డెత్ కేసు విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదాడలో ఆయన మాట్లాడుతూ విచారణ ప్రారంభించి 3 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడం వెనుక పోలీసులను కాపాడే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన బాధ్యులైన చిలుకూరు ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉన్న అప్పటి డీఎస్పీ, ప్రస్తుత డీఎస్పీ మరియు ఎస్పీ నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. డీజీపీ శివధర్ రెడ్డి స్థాయికి ఫిర్యాదు వెళ్లే వరకు కేసు నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ 4 ప్రకారం వీరిపై కేసు నమోదు చేయాలన్నారు. నాడు అడ్డగూడూరులో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం వేగంగా స్పందించిందని, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 నెలలు అయినప్పటికీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఒక బీసీసీఐని సస్పెండ్ చేసి అగ్రవర్ణానికి చెందిన ఎస్ఐని కాపాడుతున్నారని ఆరోపించారు. త్వరలోనే అదనపు డీజీపీ మహేష్ భగవత్ మరియు ముఖ్యమంత్రిని కలిసి ఈ కేసులో న్యాయం జరిగేలా పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. విచారణ అధికారిగా ఉన్న డీఎస్పీ రవి ఈ రోజు ఇచ్చిన హామీ మేరకు 3-4 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కర్ల రాజేష్ మరణం పైన కేసు దర్యాప్తు చేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు కోర్టులో ప్రవేశం ముందు హైకోర్టు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు కర్ల రాజేష్ తల్లిగారైన కర్ల లలిత గారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా 4-5 డేస్లో కంప్లీట్ చేసి పీపీ ఒపీనియన్ తీసుకొని ఫైనలైజ్ చేస్తాం. ఓకే. కర్ల రాజేష్ లాకప్ డెత్కు సంబంధించిన కేసు విచారణ పురోగతిలో చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. విచారణ జాప్యం జరుగుతుంది. విచారణ నత్తనడక నడుస్తున్నది. ఈ విచారణ జాప్యం చేయడం వెనుక ఎస్ఐని సంబంధిత పోలీసులను కాపాడే ఉద్దేశం ఏమైనా ఉందా అనే అనుమానం కూడా మాకు కలగడానికి దారితీస్తుంది. అందుకు సాక్ష్యం ఏంటంటే మొదటి నుంచి కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసును నిర్వీర్యం చేయాలని ఇక్కడ పోలీస్ ఉన్నతాధికారులు ప్రయత్నం చేశారు. అందుకు ప్రధాన సాక్ష్యం తన కొడుకును అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్లనే నా కొడుకు మరణించాడని చెప్పి అందుకు కారకులనబడుతున్న చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, సంబంధిత పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు డిఎస్పీ ఉన్న శ్రీధర్ రెడ్డి గారికి, నేడు డిఎస్పీగా కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదే సమయంలో ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఆ ఫిర్యాదు మీద నిర్లక్ష్యం చేశారు. మొదటి డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారేమో ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించాడు. రెండో డిఎస్పీగా ప్రజెంట్ కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డి గారేమో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేశాడు. అట్లనే ఎస్పీ గారు కూడా ఫిర్యాదు తీసుకున్నాడు, కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేశాడు. వీళ్ళ మీద సెక్షన్ 4 వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ప్రజలు వాళ్ళకు జరిగిన అన్యాయం మీద, వాళ్ళకు జరిగిన అవమానం మీద స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేది, అట్లా నమోదు చేయకపోతే నిర్లక్ష్యం వస్తుంది, దాని మీద చట్టపరమైన చర్యలకు వాళ్ళు బాధ్యులవుతారని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోని సెక్షన్ 4 చెప్తున్నది. దీని పరంగా ఇద్దరు డిఎస్పీలు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం, ఎస్పీ గారు కేసు నమోదు చేయించడం నిర్లక్ష్యం అంటే
సెక్షన్ 4 వాళ్ళ మీద వర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్తున్నది కేసును నిర్వీర్యం చేయాలని కుట్ర చేశారు కాబట్టినే కేసు వాళ్ళ మీద నమోదు చేయలేదు. కానీ ఎప్పుడైతే డీజీపీ లెవెల్లో ఫిర్యాదు పోయిందో అప్పుడు మాత్రమే కేసు నమోదైంది. మరి డీజీపీకి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు అయినప్పుడు ఎస్ఐ మీద, సిఐ మీద, డిఎస్పీలకు ఎస్పీకి ఇచ్చినప్పుడు ఫిర్యాదు నమోదు చేయకపోవడం అంటే, కేసు నమోదు చేయకపోవడం అంటే సెక్షన్ 4 ఖచ్చితంగా వీళ్ళకి వర్తిస్తుంది. అంటే చెప్పదలుచుకునేది ఏంటంటే కేసు నిర్వీర్యం చేయాలని కుట్రలో భాగంగా డిఎస్పీలు, ఎస్పీ వరకు పనిచేశాడు, వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక నత్తనడక నడుస్తుంది అనడానికి సాక్ష్యం ఏంటంటే ఎస్ఐ మీద, సిఐ మీద అక్రమ నిర్బంధం పెట్టిన చిత్రహింసల కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా నమోదైంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదైన కేసులో డిఎస్పీ స్థాయి అధికారే దాన్ని విచారణ చేస్తాడు. ఇప్పుడు ఏ డిఎస్పీ గారైతే ఇప్పుడు ఈ హైకోర్టు ఇంజక్షన్ సంబంధించిన రికవర్ చేసుకోవడానికి అయితే వచ్చారో ఆ డిఎస్పీ గారు సుమారు 3 నెలలు దగ్గరకు వచ్చింది. విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి 3 నెలలు దగ్గరకు వచ్చేసింది. 3 నెలలు దగ్గరకు వచ్చినా కూడా విచారణ ఇంకా పూర్తి కాలేదు. అంటే పై అధికారులు ఏమన్నా ఒత్తిడి మేరకు కేసు విచారణ జాప్యం చేసి సాక్ష్యాలు అందకుండా చేయాలని ఏదైనా ప్రయత్నం జరుగుతుందనే అనుమానం మాకు కారణం దారితీస్తున్నది. కాబట్టి కేసును వేగవంతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఎందుకు వచ్చిందంటే కేసు పురోగతి ఇంకా పూర్తి కాకపోవడమే కేసు నత్తనడక నడుతుంది అనడానికి ఇది ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా మీడియా ముందు డిఎస్పీ గారు ఒక 3-4 రోజుల్లోనే పూర్తి విచారణ పూర్తి చేసి పై అధికారులకు మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తామనేది మాట అవుతున్నదో దానికైనా ఇప్పటికైనా కట్టుబడి ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. మూడోది ఎస్ఐ మీద, చిలుకూరు ఎస్ఐగా పనిచేసిన సురేష్ రెడ్డి గారి మీద శాఖపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడానికి ఏం కారణం అనంటే అధికారంలో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఉండడం వల్లనే ఎస్ఐని కాపాడుకుంటుండ్రు అనడానికి సాక్ష్యం కనిపిస్తుంది. మరియమ్మ లాకప్ డెత్ కేసు జరిగినప్పుడు ఆనాడు స్టేషన్ ఎస్ఐగా ఉండబడే మహేష్ని మాత్రం సస్పెండ్ కాదు డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఆనాడు స్టేషన్ ఆఫీసర్గా ఉండబడే, స్టేషన్కు బాధ్యుడిగా ఉండబడే ఎస్ఐని సస్పెండ్ చేసి డిస్మిస్ చేసినప్పుడు మరి కర్ల రాజేష్ కేసు విషయంలో ఎస్ఐని బాధ్యుని చేయకుండా సిఐని బాధ్యుని చేసి సిఐని సస్పెండ్ చేయడంలో ఒక బీసీ సిఐ కాబట్టి సస్పెండ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎస్ఐ సామాజిక వర్గం రెడ్డి కాబట్టి ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐ మీద శాఖపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్ఐ మీద శాఖపరమైన చర్యలు వెంటనే సస్పెండ్ చేయాలని, చట్టపరమైన చర్యలు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్సీ కమిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేసిందని, దాన్ని కూడా బుట్ట దాఖలు చేస్తున్నారనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. అందువల్ల ఎస్ఐ మీద, అదే సమయంలో సంబంధిత పోలీసుల మీద వెంటనే శాఖపరమైన చట్టపరమైన చర్యలు ఎందుకు జాప్యం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం, మరొకసారి గుర్తు చేయడం కోసం ఇక ముందు జాప్యం చేయొద్దు, ఎస్ఐ మీద శాఖపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇక జాప్యం చేయొద్దని చెప్పి 2 రోజుల్లో మళ్ళీ అడిషనల్ డీజీ గారిని, మహేష్ భగవత్ గారిని, అవసరమంటే డీజీపీ గారిని కూడా కలిసి మరొకసారి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం. అదే సమయంలో బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారు కూడా చేస్తాం. ఆనాడు మరియమ్మ కేసు, లాకప్ డెత్ కేసు జరిగినప్పుడు నాడు సీఎంగా ఉండబడే కేసీఆర్ గారు 10 రోజుల్లోనే శాఖపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. కానీ ఆనాడు ముఖ్యమంత్రి బహిరంగ స్పందించి ఖండించగలిగాడు మరియమ్మ లాకప్ డెత్ విషయంలో. ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 నెలలు దాటిపోయినప్పటికీ కూడా, శాఖ కూడా ఆయన పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఈ విషయమే తెలియదన్నట్టుగా నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతుంది, మౌనం వహించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పటికైనా మౌనం వీడాలని, కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసులో అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకొని బహిరంగపరచాలని చెప్పి, ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాదనన్నా సరే ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత మా వాదన చెప్పడం కోసం కూడా త్వరలోనే బహిరంగ లేఖ రాయడంతో పాటు అవసరం ఉంటే ఆయన అపాయింట్మెంట్ కూడా కోరి
ఖచ్చితంగా ప్రత్యక్షంగా కూడా ముఖ్యమంత్రిని కలిసి ఇక లాకప్ డెత్ విషయంలో వెంటనే సురేష్ రెడ్డి మీద ఏ కేసు అయితే నమోదైందో వెంటనే సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలని, కేసు విచారణ పురోగతి మరింత నత్తనడక నడవకుండా ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారమే 3-4 రోజుల్లో విచారణ పూర్తి చేసి పై అధికారులకు సబ్మిట్ చేయాలని, అదే సమయంలో సెక్షన్ 4 పరంగా ఆనాడు డిఎస్పీ ఈనాడు డిఎస్పీ మీద ఇప్పుడు ఉండబడే సూర్యాపేట ఎస్పీ మీద కూడా సెక్షన్ 4 వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దిశగా ముందుకు సాగడం కోసం మా ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అంటే న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. కానీ న్యాయం జరగకపోతే మళ్ళీ రోడెక్కే పరిస్థితులు అయితే వస్తుందని, రోడెక్కే పరిస్థితులు మరొకసారి తీసుకురావద్దని చెప్పి నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా, ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.